నమస్తే అండి. అందరికీ శుభోదయం. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? అందరూ మంచిగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ అవర్ ఛానల్ ఎన్‌బీ అగ్రికల్చర్ వ్లాగ్స్. ఈరోజైతే పొద్దస్తమానం అయితే చేనులో అయితే పని జేసినామా, ఒకటనుకుంటే ఇంకొకటైతే అయ్యింది. అది ఏంది అనేది వీడియో అయితే చివరి దాకా అయితే చూసేయండి. ఇంక మీకే అయితే అర్థమైపోతది. ఇంకా ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి దగ్గర చేసుకోవాల్సిన పనులన్నీ అయితే చేసేసాము. ఆ అమ్మ అయితే పనికెళ్తుంది. భోజనం చేయాలా? వద్దా? అనేసి అమ్మ అయితే అడిగింది. ఇంకమ్మా నువ్వే చేసేసేసేయి గ్యాస్ మీదే అని చెప్పేసి ఇంక మనమైతే చేను దగ్గరకైతే వచ్చేసామండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేనైతే క్యారెట్ చేను దగ్గరకైతే వెళ్తున్నా. ఎందుకంటే గేట్ వాల్ ఆన్ చేయడానికి. దానికంటే ముందు అదిగోండి నిన్నైతే మనం బట్టలు మధ్యాహ్నం అయితే విండినాం గదా! అవైతే ఆరలేదు. ఇంక నైటు వర్షం వచ్చేటట్టుంది. వర్షం వచ్చింది. జల్లులు పడ్డాయన్నట్టు. ఇంకా తడి బట్టలే ఎత్తుకొని పోయి ఇంట్లో అయితే వేసేసాను. ఇంకా అట్లనే పెట్టేస్తే అవి ముగ్గాసునైతే వచ్చేస్తాయన్నట్టు ఇంక లెవ్వగానే అయితే అదిగోండి బట్టలైతే ఆరబెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా నిన్న నైట్ అయితే అంటే గట్టిగా ఉరుములు, మెరుపులు బీభత్సంగా ఉండింది. కాకపోతే వర్షమేం ఒక చినుకేం కింద రాలేదు గానీ, ఉరుములు, మెరుపులు మాత్రం మామూలంగా లేదు. వీడియో అయితే చివరిదాకా చూడండి. క్లైమేట్ గూడా మబ్బులు ఏ విధంగా పట్టింది అని జెప్పేసి అది గూడా అయితే క్లిప్ తీసుకున్నా. అది గూడా అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకొక్కొక్కటి ఇలా ఈ విధంగా అయితే సర్దుకుంటున్నా. అవును ఈరోజు సండే కదా! అస్సలకే మర్చిపోయాను. ఈరోజు మీ ఇంట్లో వెజ్జా? నాన్ వెజ్జా? అయితే కామెంట్ బాక్స్‌లోకెళ్ళి కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ దాకా అయితే టైం ఉంది. ఇది మార్నింగ్ టైమే. ఈవినింగ్ లోపు తెస్తమా, తేమా అనేది గూడా ఈ వీడియోలోనే అయితే పెట్టేస్తాను. ఓకేనా? ఇంకా చేను కాటుకెళ్దామని జెప్పి ముందుగానే అయితే రెడీ అయిపోయామా, ఇంక అంతలోనే మళ్ళీ వచ్చి ఆరబెట్టుకుందాంలే బట్టలు అనుకుంటే, మా ఆయన అవి ముగ్గాసనొచ్చేస్తాయి. ఫస్ట్ బట్టలు ఆరబెట్టేసేయి మళ్ళీ వెళ్దాము అనేసన్నాడు. ఇంకైతే బట్టలైతే ఆరబెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందల్లా. ఇంకిప్పుడైతే మన క్యారేట్ చేను దగ్గరకొచ్చి గేట్ వాలయితే ఆఫ్ చేయడానికి మా ఆయన ఇక్కడైతే నన్ను క్యారేట్ చేను దగ్గరకైతే పంపించిండు. మా ఆయనయితే బోర్ దగ్గరికెళ్ళి మిషన్ ఆన్ చేసేస్తాని మా ఆయనయితే మన బోర్ దగ్గరకైతే వెళ్ళిండు. ఇంకా అదిగోండి మన శనగ చెట్లకైతే నిన్నైతే స్ప్రింక్లర్‌లయితే బిగించినాం గదా! ఇవైతే కొత్త స్ప్రింక్లర్. ఇప్పుడు కొత్త సిస్టమ్ అన్నమాట. ఇదైతే చాలా తొందరగా అంటే టైము వేస్ట్ లేకుండా తొందరగా అయితే అయిపోతది పని. ఇంకా అందుకని చెప్పేసి ఈ స్ప్రింక్లర్‌లయితే రాపిచ్చుకున్నాము. ఇవైతే మాకు సబ్సిడీలో అయితే ఇచ్చినారు. ఇంకా క్యారేజ్ చేను దగ్గరికి యెల్లో స్ప్రింక్లర్‌లు ఇక్కడ పెట్టేసి కొత్త స్ప్రింక్లర్‌లయితే పట్టుకురాబో అని చెప్పి ఇంకా చేను దగ్గరకైతే ఈటికైతే పంపించిండు. నేను ఈటికొచ్చేలోపే ఏమైందో తెలుసా? పైపయితే ఊడిపోయిందండి. మన వేరుశనగ చెట్లల్ల. ఇంకా అదైతే రెడీ చేసుకుంటున్నాడు. అస్సలు లాటర్ కట్టినా, ఏం కట్టినా అయితే ఉంటలేదు గానీ, ఇంకా గమ్మయితే పెట్టాల్సిందేనేమో మళ్ళీ. అదిగోండి చూడండి ఏ విధంగా తిరుగుతున్నాయో ఈ స్ప్రింక్లర్‌లు. మస్తయితే మంచిగా అయితే తడిచిపోయిద్ది. ఇంకా ఒక లైన్ అయితే 6 లైన్స్ అయితే ఉన్నాయి. ఇంకొక లైన్ అయితే ఆఫ్ చేసేసినాము. ఇంకా దానికైతే స్ప్రింక్లర్‌లు బిగించేపో అంటే ఇంక ఈ స్ప్రింక్లర్‌లయితే బిగిచ్చేస్తున్నానండి. అయ్య బాబోయ్! ఎన్ని సార్లు ఊడిపోయిద్దో ఏమో ఈ పైపు. మళ్ళీ అయితే ఊడిపోయింది. స్ప్రింక్లర్‌లో సిస్టమ్ ఈజీ అనుకుంటాం గానీ, ఫస్ట్ పంట పెట్టినప్పుడు దీనిలతో పెద్ద తలకాయ నొప్పండి బాబోయ్! ఊడిపోతాంటే, బిగిస్తాంటే, ఊడిపోతాంటే అసలు ఎక్కడివి ఎక్కడ అంటే ఇప్పుడు పరిచినవి నెక్స్ట్ పంటకుంటాయా? ఉండవా? అనేది కూడా అర్థం గాదు. చాలా ఇబ్బందయితే పడాల్సుంటది. ఇంకొక చేను దగ్గరకొచ్చి అదిగోండి స్ప్రింక్లర్‌లయితే బిగిస్తున్నాము. ఇంక ఇంటికొచ్చేసామా, ఏదో కొంచెం ఇబ్బందొచ్చింది అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంక భోజనం చేసి మా ఆయన ఏదో బయట పనుందనేసి బయటైతే పోయిండు. ఇంక అంతలోపు నేను ఎర్రగడ్డ చేను దగ్గరికి వెళ్ళేసొద్దాము అన్నట్టు ఎర్రగడ్డ చేను దగ్గరకైతే వెళ్ళేసొచ్చాను. మన ఎర్రగడ్డ చేనంతా అయితే మలుపయిపోయినాయండి. ఇంక ఎర్రగడ్డ చేను దగ్గరికి వెళ్ళొచ్చేసరికి మస్తు ఒక్కయితే పడుతుంది. ఇంక మన వాగులోకొచ్చి చింత చెట్టు కింద అయితే కొద్దిసేపు అలా సేద దీరిన. ఇట్లా మా వదిన వాళ్ళైతే పోయినారు. "ఏం జల్లింది అది" అంటే, "మేము ఉల్లితనాలు జల్లినాను వదిన" అని చెప్పేసి అయితే చెప్పినాను. ఇంక మా వదిన వాళ్ళతో పాటు కుక్కలు కూడా అయితే ఆ కుక్కలు మాత్రం మా వదిన వాళ్ళని అస్సలు తోక ఇడిచిపెట్టవు. వాళ్ళెటు పోతే అవి కూడా అటే పోతా ఉంటాయి. ఇంకా ఈరోజు రేపు, ఈరోజు రేపు అనుకుంటంటే అయ్యేల్లేదు అన్నట్టు ఇంక ఈ దంట్లయితే కోసేద్దాము ఎండైనా గానీ, చలైనా గానీ అని చెప్పేసి ఇంకైతే దంట్లయితే కోసేసాను. ఇంకా మేత గూడా కోసేద్దాం అనుకున్నాను కానీ, మేత కోయడం ఎందుకు ఏమంటే మా వారైతే బయటేదో పని మీద వెళ్ళిండు గదా! కోసేసినా గూడా నేనైతే పట్టుకుపోలేను. ఇంక నేను మా ఆయనొచ్చేసరికి ఆ మేత ఎండిపోయిద్ది అన్నట్టు ఇంక మేతయితే కొయ్యలేదండి. మస్తు ఉక్కయితే పెడుతుంది. ఎండ మాత్రం బీభత్సంగా అయితే కొడుతుంది. ఇంకిక్కడైతే కొద్దిసేపు చెట్టు కిందయితే కూర్చొని మళ్ళీ వెళ్దాం అన్నట్టు ఇంక చెట్టు కిందయితే కూర్చున్నా. ఇంక మా మేత పైకొచ్చేసి వేరే అన్నవాళ్ళు వేరుశనగ ఇత్తనాలయితే వేస్తున్నారు. ఇంక మధ్యలో కొన్ని కొన్ని పనులన్నీ ఇంటి దగ్గర చేసుకోవాల్సినవయితే కంప్లీట్ అయితే చేసుకొని, ఇంకా కొంచెం అయితే చుట్టూ చిన్న స్ప్రింక్లర్‌లు బిగించడం అయితే ఉన్నది. ఇంకా చిన్న స్ప్రింక్లర్‌లు ఎత్తుకొని ఇంకైతే మళ్ళీ అయితే చేను దగ్గరికైతే వచ్చేసాం. ఇక్కడైతే మెయిన్ అయితే రెడీ చేసుకుంటాండు. ఇంతకుముందు ఏం వేసినామంటే ఈ చేనులో ఉల్లిత్తనాలే జల్లినాము. ఇప్పుడు వేరుశనగ ఏసిన చోట
ఇంకా ఇప్పుడైతే మనము ఈ వర్షానికి అంటే వర్షం తేముంది కదా మలిచిపోతాయి అన్నట్టయితే వేసినాము విత్తనాలు. కాకపోతే మలవలేదు. ఇంక అందుకని చెప్పేసి స్ప్రింక్లర్లు బిగించాల్సింది తప్పదు అన్నట్టు ఇంకా స్ప్రింక్లర్లు అయితే బిగించుకుంటున్నాము. మార్నింగ్ టైంలో పెద్ద స్ప్రింక్లర్లు అయితే బిగించేసాము. ఇంక ఇప్పుడైతే చిన్న స్ప్రింక్లర్లు కూడా అయితే బిగించడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మనకు పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడేమో ఒక చోటేమో 2 చోట్లగా 3 చోట్లగా అయితే ఏసినాము. 2 చోట్ల స్ప్రింక్లర్ నీళ్ళు తిప్పేసినాము, పారిపోయింది. ఇంకొక చోట అయితే కొంచెం పారాల్సింది ఉందన్నమాట. ఇంక సాయంత్రం అయిపోయింది. ఇంకా ఇంటికెళ్తే ఏదో ఒకటి తినాలనిపిస్తది అన్నట్టు ఇంక పక్కనే అయితే వేరే వాళ్ళది క్యారెట్ చేనయితే ఈరోజు కొట్టినారన్నమాట క్యారెట్. ఇంకా దాంట్లో అయితే క్యారెట్ అయితే పెరుక్కున్నాము. చూడండి ఏ విధంగా ఇసిరేస్తున్నాడో. నేనైతే కొంచెం బెరికి ముందుగానే అయితే కవర్‌లో పెట్టేసాను. ఇంక మా ఆయన బెరికింది గూడా అంతా అయితే కవర్‌లోకైతే పెట్టేసుకున్నానండి. ఇంటికెళ్ళి దీన్నైతే వేపుడు చేసుకుందాం అనుకుంటున్నా. మరి ఇంటికెళ్తే ఏమైతది అనేదైతే క్లారిటీ లేదు. అమ్మకైతే చెప్పేసొచ్చిన చిన్నెరగడ్డలు ఇడిపిచ్చుమా అని చెప్పేసి. ఇడిపిచ్చింటుందా? ఇడిపిచ్చుండదో అయితే నాకైతే తెలియదు గానీ, ఇంక అమ్మమ్మ అయితే ఊర్లోకెళ్ళింది. ఇంక అమ్మమ్మని తీసుకురావడానికైతే ఎళ్ళిండు. ఇంక ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంక మధ్యాహ్నము పట్టుకొచ్చి ఇంట్లోకైతే ఏసేసాను బట్టలు. ఇంకా వాటినైతే మడిచేసుకుంటున్నానండి. మడతపెట్టి ఎక్కడివక్కడైతే సర్దేసుకోవాలి. ఇంట్లో అన్నీ ఎక్కడివక్కడున్నాయి. ఇంక ఇవన్నీ అయితే సర్దుకోవాలి. ఇంక ఇంటికొచ్చి మా అమ్మకి క్యారెట్‌లోకి చిన్నెరగడ్డలు ఇడిపిచ్చినావామా అంటే, లేదు ఎప్పుడు నేను ఇడిపిచ్చేది అని చెప్పేసి మా అమ్మ అయితే నా మీదే అరుస్తుంది. ఇంక అందుకని చెప్పేసి నోరు మూసుకొని బట్టలైతే మడత పెట్టుకునేసి, ఇంక నేనే విడిపించుకుందాంలే ఎర్రగడ్డలు మార్నింగ్ అయినా, రేపైనా చేసుకుందాము క్యారెట్ పళ్ళెం అని చెప్పేసి, ఇంక ఇప్పుడైతే బట్టలైతే మడత పెట్టడం అయితే స్టార్ట్ చేసేసా. అన్నీ సరదానే గానీ, ఈ బట్టలు మడత పెట్టడం అంటేనే మహా కష్టమండి బాబోయ్! ఇంక అన్నీ అయితే మడిచేసి ఇంకెక్కడివక్కడైతే సర్దేసుకున్నా. ఇప్పుడైతే మనము చిన్నెరగడ్డలైతే కట్ చేసేద్దాం రండి. గింజెరగడ్డలు దీంట్లో కూడా పెద్దెరగడ్డలు, చిన్నెరగడ్డలు ఉంటాయి గదా! ఇవైతే చారడ్డగడ్డలు. దీనినైతే మేము కసివెరగడ్డలు అంటాము. ఇంతకు ముందు వీడియోలో చూసినట్టయితే మనమైతే 2, 3 వీడియోల్లోనే అయితే గడ్డలైతే పూడ్చినాం గదా! ఇంకా ఇప్పుడైతే విడిపించడానికి ఈజీగా ఉంటది అని చెప్పేసి చాట్లేకి పట్టుకొనొచ్చి అదిగోండి డబ్బాలో నీళ్లు పెట్టి డబ్బాలోకైతే వేసేసాను. ఎందుకంటే ఇవి తడిచిపోతే పైన పొట్టు చాలా తొందరగా అయితే ఊడొచ్చేస్తది. ఎటువంటి గిచ్చులు ఏమి ఉండవన్నమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా డబ్బాలోకి పోసి కట్ చేసి అన్నీ ఇడిపిచ్చేసి ఒకటే పట్టే కట్ కూడా చేసేసుకుంటున్నానండి. అదిగోండి ఇన్ని గడ్డలైతే విడిపిచ్చాను. అదిగోండి ఈ గడ్డలైతే విడిపిచ్చేసి ఒకటే పట్టే కట్ కూడా అయితే చేసుకునేసినాను. ఇవొచ్చేసి క్యారెట్ పళ్ళెంలోకి అని చెప్పేసి ఇడిపిచ్చుకున్నాను. ఇంకా సగం అయితే అట్లనే ఉన్నాయి. ఇంకా ఆ సగం ఏం చేస్తావు అనేసి మా అమ్మ అయితే అడుగుతుంది. నీళ్ళలోకి వేసేసినావు కదా ఏం చేస్తావు అంటే, అవైతే మార్నింగు టమాటా చట్నీ చెయ్యాలి అనుకుంటున్నాము. దాంట్లోకైతే విడిపిచ్చేద్దాంలేమా అట్లే పెట్టేసేయి. నేను మార్నింగ్ అయితే విడిపిచ్చుకుంటా అని చెప్పేసి ఇంకా డబ్బాలనైతే పెట్టేసానండి. సగం అయితే విడిపిచ్చేసాం కదా! ఇంకా అవైతే క్యారెట్ పళ్ళెంలోకి అంటే మనం ఫస్ట్ మార్నింగ్ టైము భోజనం అయితే చేసుకుంటాము. ఇంకా డే టైమ్‌లో అయితే చేద్దాంలే అనుకుంటున్నా. క్యారెట్ ఫ్రై ఏం చేస్తాను అనేది రేపటి వీడియోలో అయితే చెప్పేస్తాను. లెంత్ అయితే కొంచెమే ఉంది. ఏమనుకోకండి. ఇంకా ముందు ముందు వీడియోలో అయితే లెంత్ పెంచడానికి ఖచ్చితంగా అయితే ప్రయత్నిస్తాను. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మాలాంటి వ్యవసాయదారులకి మీ అందరి సపోర్టు ఉంటదని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సరే అండి. మళ్ళీ ఉంటా. బాయ్ బాయ్. మళ్ళీ రేపు ఒక మంచి ముచ్చటతోనైతే కలుద్దాం.